ఆ పని మీద పిచ్చితో పనిచేసేవాడికి, ఆ పని మీద ప్రేమతో పనిచేసేవాడికి డబ్బు ఆటోమేటిక్‌గా ఫ్లో అయితుంది. వాడు అనుకున్న దానికంటే ఎక్కువొస్తుంది. 'సచిన్ టెండూల్కర్‌కి ఎన్ని వేల కోట్లున్నాయండి? 'ఏఆర్ రెహమాన్' దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయి? 'చిరంజీవి' గారి దగ్గర ఎన్ని కోట్లున్నాయి? 'బాలీ' సార్ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయి? ఎందుకొచ్చినాయి వీళ్ళకి ఇన్ని వేల కోట్లు? డబ్బు మీద వ్యామోహంతో పని చేయలే వాళ్ళు. పని మీద ప్రేమతో, ఇష్టంతో, ప్యాషన్‌తో పిచ్చిగా పనిచేసిర్రు. ఇవాళ మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ వెస్టీజ్‌లోకొచ్చినటువంటి చాలా మంది, సార్ నేను కష్టపడ్డ డబ్బు రాలే. నేను అది జేసిన డబ్బు రాలే. నేను ఇది జేసిన డబ్బు రాలేదు. డబ్బు మీద ఇష్టంతో పనిచేస్తే డబ్బు రాదు సార్. పిచ్చి పట్టినట్టు సిస్టమ్ మీద ఇష్టంతో పని చేయి డబ్బొస్తది. అది చాలా మంది లీడర్స్ ప్రూవ్ అయితుంది. అయినా స్టిల్ మన ఆలోచన విధానం మారట్లేదు. మీరెవ్వరినైనా తీసుకోండి చరిత్రలో. అనంతమైన డబ్బును సంపాదించిన వాడిని ఎవ్వడినైనా ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. వాడు డబ్బు మీద ఇష్టంతో పని చేయలేదు. పని మీద ఇష్టంతో పని చేశాడు. పని మీద పిచ్చితో పని చేశాడు. పిచ్చి పట్టినట్టు పని చేశాడు కాబట్టి వాడు అనంతమైన డబ్బును సంపాదించిండు. ప్రైమరీ ఫోకస్ డబ్బు కాదు. బై ప్రొడక్ట్ డబ్బు. ప్రైమరీ ఫోకస్, మెయిన్ ఫోకస్ డబ్బు కాదు. బై ప్రొడక్ట్ కింద డబ్బొచ్చింది. కానీ చూడుర్రి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఎవడైతే పిచ్చి పట్టినట్టు పని చేసిండో డబ్బుతో పాటు రెస్పెక్ట్ వచ్చింది. సొసైటీలో గుర్తింపొచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, వెస్టిజ్‌లో అనంతమైన డబ్బుంది. అనంతమైన డబ్బు వస్తది. ఎవడికొస్తదంటే, పిచ్చి పట్టినట్టు పని చేసినోనికొస్తది. ప్యాషన్‌తో పని చేసినోనికొస్తది. సార్ నా అప్‌లైన్ సపోర్ట్ చేయట్లేడు. నా డౌన్‌లైన్ సపోర్ట్ చేయట్లేడు. ఎవ్వడన్నా చేత్తడు సార్ కంప్లెయింట్స్. కంప్లెయింట్‌లు చేయడంలో గొప్పతనం ఏమీ లేదు. నువ్వేం చేస్తున్నావో చెప్పు. నువ్వు చేసే పని విధానం చెప్పు. ఇక్కడున్నోళ్ళు వాళ్ళు ఎంతమంది లాగిన్ అయ్యారో నాకు తెలవదు. నేను స్క్రీన్ షేర్‌లో ఉన్నా. మీ హార్ట్ మీద, మీ గుండె మీద చేసుకొని చెప్పుర్రి. లాస్ట్ 6 మంత్స్‌లో మీరు చెప్పిన వన్ ఆన్ వన్ ప్లాన్స్ ఎన్ని? లాస్ట్ 6 మంత్స్‌లో మీరు చేసిన హోమ్ మీటింగ్స్ ఎన్ని? లాస్ట్ 6 మంత్స్‌లో మీరు చేసిన సీఎన్‌టీలెన్ని? లాస్ట్ 6 మంత్స్‌లో మీరు అటెండ్ అయిన బూట్ క్యాంపులెన్ని? లాస్ట్ 6 మంత్స్‌లో మీరు అటెండ్ అయిన వీడబ్ల్యూఎస్, వీఎల్సీ అవార్డ్ ఫంక్షన్స్ ఎన్ని? ఎంతమంది కొత్త కాంటాక్ట్స్ తీసిర్రు లాస్ట్ 6 మంత్స్‌లో? అసలు నేమ్స్ లిస్ట్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి? మీ టీమ్ నుంచి లాస్ట్ మంత్ 8% యొక్క కౌంట్ ఎంత? ఎవరు చెప్తారు సార్ ఈ ఆన్సర్‌లన్నీ? పని మీద ఇష్టంతో పని చేసినోడు, పిచ్చితో పని చేసినోని దగ్గరనే ఈ ఆన్సర్‌లుంటాయి. మిగతా ఎవ్వరి దగ్గర ఆన్సర్‌లుండవు. ఎవడి దగ్గరైతే ఈ క్వెషన్‌లకు ఆన్సర్ ఉంటదో వానికి డబ్బొస్తది. థాట్స్ ఇట్. పేదరిక పోరులో ప్రాణాలు వదిలాడు. చూడండి 3 జాతీయ అవార్డ్స్. కామన్‌వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్ అమర్త్య చక్రవర్తి మృతి చెందాడు. ఫస్ట్ ఇండియన్ స్విమ్మర్. కామన్‌వెల్త్ క్రీడల్లో పతకం తీసుకున్నాయన. 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి. కానీ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఒక రూ. 50,00,000 లేకపోవడం వల్ల, ఆయన వైద్య ఖర్చులకు లేకపోవడం వల్ల అటువంటి యంగెస్ట్ స్పోర్ట్స్‌మన్ యువ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే, ఆయన యొక్క బాడీని, భౌతిక గాయాన్ని వాళ్ళ యొక్క ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళ తండ్రి దగ్గర డబ్బులు లేవు. ఇది పరిస్థితి. అందుకనే మిత్రులారా, నీ కోసం కాకపోయినా, నీ పిల్లల కోసమైనా, నీ భవిష్యత్ తరాల కోసమైనా నువ్వు నోరు విప్పక తప్పదు. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టక తప్పదు. బయటికి రండి. ప్లాన్ చెప్పమంటే భయమెందుకు సార్ మనకు? ఒక్క బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు. దానికి అప్‌లైన్‌తో పనేమున్నది సార్? అప్‌లైన్ ఉంటాడు, ఉషిపోతాడు. ఆయనతోటి మనకెందుకు సార్? ఇది నీ కొరకు నువ్వు చేయాల్సిన యుద్ధం. ఇది నువ్వే గెలవాల్సిన యుద్ధం. ఇది నువ్వు స్థాపించిన ఉద్యమం. ఒక చిన్న రూమ్‌లో, ఒక చిన్న గదిలో మనం మనం రెంట్‌కుంటాం గదా! మన ఫ్యామిలీతో. ఒక చిన్న గదిలో స్టార్ట్ అయింది వెస్టిజ్ కంపెనీ. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. కరోనా లాంటి సిట్యుయేషన్స్ పెద్ద పెద్ద కంపెనీలే తట్టుకోలేకపోయినాయి. కరోనా, జీఎస్టీ టైమ్‌లో గూడా మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ షట్ డౌన్ అయిపోయినాయి. తట్టుకోలేక. ప్రాఫిట్స్‌లో అద్భుతమైన లీడర్స్ ఉన్నారండి. ప్రాబ్లమ్ ఏంటంటే మనకు తెలవదు. మేము గొప్ప లీడర్‌లమని మనం అనుకోం. బయట కంపెనోనికి తెలుసు. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు ఇవన్నీ తట్టుకొని స్టిల్ ఫైట్ చేస్తా ఉంది వెస్టిజ్ కంపెనీ. ఇవాళ 9 కంట్రీస్, రేపు 50 కంట్రీస్. ఇవాళ 3000 క్రోర్స్, రేపు $1,000,000,000. ఎంత గొప్ప మేనేజ్‌మెంట్.
జస్ట్ ఇమాజిన్. సో, డిసైడ్ యువర్ సెల్ఫ్ డెఫినెట్‌లీ. సో, ఇక్కడ చూడండి పని మీద పిచ్చితో పని చేసిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందిక్కడ. 'తులసి గౌడజీ' కర్ణాటక నుంచి 30,000కు పైగా ఒక అరణ్యాన్నే సృష్టించింది మొక్కలు నాటి. ఆమెకు ఆ వయసులో పద్మశ్రీ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఒక పర్సను ఫ్రూట్స్ సెల్లర్. ఆయన ఫ్రూట్స్ అమ్ముకుంటా ఉంటే ఒక పర్సన్ ఒక ఫారినర్ ఒక కార్‌లో వచ్చి ఆయన్ని అడుగుతారు. ఏమడుగుతారంటే, "ఈ ఫ్రూట్స్ యొక్క రేట్ ఎంత?" అనేసి అడుగుతారు. ఆరెంజెస్ అమ్ముతా ఉంటాడు. దాని యొక్క రేట్ ఎంత అని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన పాపం లాంగ్వేజ్ అర్థం గాక ఆయనకి ఏం తెలవదు పాపం. ఆయన ఏం అడిగిండో అర్థం కాలేదు ఆయనకి. ఆ ఒక్క రీజన్ తోటి ఏం చేస్తాడంటే ఈయన ఒక ప్రైమరీ స్కూల్ పెట్టేస్తాడు. ఒక ప్రైమరీ స్కూల్‌కి సొంతంగా బిల్డ్ చేసి ప్రతిరోజు ఎంతో కొంత ఈయన ఫ్రూట్స్ అమ్మేం ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి ఆ స్కూల్‌ని రన్ చేస్తాం. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత. ఇక్కడ చూడండి ఒక ఇండియన్ యాక్టరు ఒక వుమెన్‌ని షోల్డర్ పైన 12 కిలోమీటర్స్ అట్లా ఎత్తుకొని ఎళ్ళిపోయాడు. అక్కడ ఎటువంటి రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ లేకపోవడం వల్ల. ఎందుకు? కేవలం డబ్బు కొరకు పనిచేసే డాక్టర్ అయితే ఆ పని చేయలేడు. ప్యాషన్ డాక్టర్ వృత్తి అంటే పిచ్చి. ఇంక చూడండి 'ఆనంద్ కుమార్' పూర్ స్టూడెంట్స్‌కి ఐఐటీ, జేఈఈ కోచింగ్ ఇస్తా ఉంటాడు. సూపర్ 30 ప్రోగ్రామ్ అని క్రియేట్ చేసి. ఒక్క రూపాయి చార్జ్ చేయకుండా. 'అబ్దుల్ మాలిక్' ప్రతిరోజు నదిని దాటుకుంటూ బోయి 9:00 స్కూల్‌లో ఆయన పిల్లలకి ఆయనే టీచింగ్ చేస్తా ఉంటాడు. 'సందీప్ దేశాయ్' ముంబై లోకల్ ట్రైన్స్‌లలో బెగ్ చేసుకుంటూ, అడుక్కుంటూ పూర్ పీపుల్‌కి స్కూల్ రన్ చేస్తా ఉంటాడు. చూడండి ఇదంతా పిచ్చితో, ప్రేమతో చేస్తున్నారు. సో, ఇటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి రైల్వే వైఫై యూజ్ చేసుకొని ఒక కూలీ సివిల్స్ కొడతాడు. పిచ్చి. ఇక్కడ చూడండి అమ్మ 85 ఇయర్స్ ఓల్డ్ తమిళనాడులో ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు ఈమెని. ఇడ్లీ ఒక్క రూపాయికి అమ్ముతది. జస్ట్ 1 రూపీ ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్. 30 సంవత్సరాల నుంచి. ఎన్ని ప్రైజెస్ పెరిగినాయని, ఎన్నో అయినాయని, జీఎస్టీలు పెరిగినాయి. అందరూ రేట్లు పెంచారు. మన దగ్గర ఉండేటువంటి వాళ్ళు. బట్ స్టిల్ ఇప్పటికి గూడా 1 రూపీకే. ఎందుకంటే పేద ప్రజలకి భోజనం అందాలి అనేటువంటి ఆలోచనతోటి. పిచ్చి. పని మీద పిచ్చి. దెన్ వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ యువర్ డ్రీమ్? మరి వీళ్ళందరూ పిచ్చి పట్టినట్టు చేసి అద్భుతాలు సృష్టించారు గదా! మీ డ్రీమ్ కొరకు మీ కంట్రిబ్యూషన్ ఏంటి? మీరేం జేస్తున్నారు? ఏం చేశారు? ఏం జేయబోతున్నారు? ఫ్రెండ్స్ చిన్న చిన్న స్టెప్సే. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్టెప్స్. చూడండి ఒక పిచ్చుక చనిపోతే పిచ్చుకను ఎవరు పట్టించుకోరు. ఒక పిచ్చుక చనిపోతే ఒక సంవత్సరానికి సుమారుగా 10,000 చెట్లు కొత్తగా మొలకెత్తేటియి ఆగిపోతాయి. ఎందుకంటే పిచ్చుక అవి తిని ఎక్కడో విత్తనం ఏస్తా ఉంటది. గింజలేస్తా ఉంటది. ఎక్కడో తింటా ఉంటది. ఎక్కడో ఏస్తాం. అట్లా 10,000 చెట్లు ఒక్క పిచ్చుక మొలిపిస్తదంట ఒక ఇయర్‌లో. అంటే 10,000 చెట్లు ఆగిపోయినాయనుకోండి. ఒక ఏరియాకి పంటకు కావాల్సిన సంవత్సరానికి సరిపడా వర్షపాతం ఆగిపోతుంది. ఒక ఏరియా పంట అంటే కొన్ని వందల గ్రామాలకి ఒక కాలమంత ఆహారం. చూడండి ఇదే ఒక పక్షిని కోల్పోతే మనకు జరిగేటువంటి నష్టం. మరి ఈరోజు మీరు చెప్పేటువంటి ఒక్క వన్ ఆన్ వన్ ప్లాన్, ఒక్క హోమ్ మీటింగ్ మీకు చిన్నదనిపిస్తది. దీనితోటి ఏమైతదనిపిస్తది. ఏం చేస్తది ఎప్పుడైతదిది? కొడితే పెద్ద పెద్దయి కొట్టాలే. అవ్వదు. చిన్నవే డోంట్ అండర్ ఎస్టిమేట్. చిన్న స్టెప్సే. బట్ పెద్ద మిరాకిల్స్ క్రియేట్ జేస్తాయి. ప్రతి చిన్న స్టెప్ ఒక్క వన్ ఆన్ వన్ ప్లాన్, ఒక్క కొత్త పరిచయం, ఒక కొత్త కాల్, ఒక కొత్త హోమ్ మీటింగ్ ఎవ్రీ డే సింపుల్ స్టెప్స్ పెద్ద మిరాకిల్స్ జరుగుతాయి. ఏదో జరగాలి, ఒక్కటేసారి మొత్తం కుంభస్థలాన్ని కొట్టాలే, 3 నెలలు, 4 నెలలు రెస్ట్ తీసుకొని ఒక్కసారొచ్చి మొత్తం చేసేస్తా అంటే అవ్వదు. అది అక్కడనే ఉండిపోతది. బట్ రిమెంబర్ మీ కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మీరు మీ బుక్‌లో రాసుకోండి. ప్రతి దానికి ఈ లోకమంతా ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తది సార్. చర్యకు ప్రతిచర్య. న్యూటన్ మూడో గమన సిద్ధాంతం అంటాం. చర్య లేనిది ప్రతిచర్య లేదు. మీరు చర్య ఇవ్వనిది ప్రతిచర్య జరగదు. అది యూనివర్సల్ ట్రూత్. మీరు ఏదన్నా చర్య చేస్తేనే దానికి సంబంధించిన ప్రతిచర్య జరుగుతుంది. మీరు మీ డ్రీమ్ కొరకు ఎంత చర్య ఇస్తే అంతే ప్రతిచర్య వస్తది. మీరేమి ఇవ్వకపోతే ఏమి రాదు.
ఒక బంతి ఉంది మీ చేతిలో. ఒక గోడకి మీరు తక్కువ స్పీడ్‌తో కొడితే రిటర్న్ తక్కువ స్పీడ్‌తో కొడొస్తది. మీరు మీడియం స్పీడ్‌తో కొడితే మీడియం స్పీడ్‌తో వెనక్కొస్తది. మీరు బాగా స్పీడ్‌తో కొట్టండి. అంతే స్పీడ్ తోటి వెనక్కొస్తది. వెస్టీజ్‌లో డబ్బు గూడా అంతే. మీరు అప్పుడప్పుడు పని జేయండి. కంపెనీ రూ. 10, రూ. 20, రూ. 30 ఇస్తది. మీరు కొద్దిగా పని చేస్తున్నట్టు చేస్తారు, ఆపేస్తారు. మీకు 500, 600, రూ. 1000 ఇస్తది. పిచ్చి పట్టినట్టు పని చేయండి. 1,00,000, 2,00,000, 10,00,000, ₹1,00,00,000. సో, చర్యకు ప్రతిచర్య. మీ చర్య ఎంతుంటే ప్రతిచర్య అంతే ఉంది. ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు ఎవ్వరికొద్దు. వాళ్ళ కుటుంబాన్ని ఉద్ధరించేవాడు మాత్రమే కావాలి. ఇలాంటి పెంపకాల మధ్య గొప్ప గొప్ప వాళ్ళు ఎలా పుట్టుకొస్తారు? ఒకవేళ పుట్టినా ఎలా నెట్టుకొస్తారు? చూడండి, భారతదేశ పరిస్థితి గురించి చెరబండి రాజు ఒక కవి రాసినటువంటి స్టేట్మెంట్ ఎంత డెప్త్ ఉంది ఆ మీనింగ్‌లో. ఒంటి మీద గుడ్డలతో జెండాలు కుట్టించి, వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది. అప్పు తెచ్చి వేసిన మిద్దెల్లో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది. ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది. ఆకలికి ఎండి, మాడి, ఎరువు సొమ్ములతో వీధిన పడ్డ సింగారం నీది. అమ్మా భారతి, నీ గమ్యం ఏమిటి తల్లి? వందే మాతరం, వందే మాతరం. మన భారతదేశ ఆర్థిక స్థితి గురించి రాసినటువంటి మాటలు. ఇటువంటి కవిత్వం రాకుండా ఉండాలి అనంటే, మనం అద్భుతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి అవసరం ఈరోజు సొసైటీలో ఉంది. సో, అటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. చూడండి, ఎప్పటికి ఎంతసేపు వారు బాలేరు, వీరు బాలేరు, నా అప్ లైన్ కరెక్ట్ లేడు, నా డౌన్ లైన్ కరెక్ట్ లేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు మారాలి అసలు? ఎవరు మారాలి? ఎవరి కొరకు మారాలి? మనందరికీ తెలవదా సార్? పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేస్తే హెల్త్ బాగుంటదని. పొద్దున్నే లేచి అరగంట వ్యాయామం చేయడం చేత కాదు. కానీ 100 ఏళ్ళు బతకాలి మనం. ఓటు వేయడం చేత కాదు. కానీ దేశం మారిపోవాలి. తిరగబడే దమ్ము లేదు. కానీ అవినీతి అంతం గావాలి. ఒక మొక్కను నాటలేము. కానీ కాలుష్యం పెరగడం ఆగిపోవాలి. ఒక్క ప్లాన్ చెప్పలేము. ఒక్క హోమ్ మీటింగ్ చేయలేము. కానీ వెస్టీజ్‌లో నెలకి 1,00,000 రావాలి. ఎవరు మారాలి? ఎవరి కొరకు మారాలి? ఎవరిని నిందిద్దాం? ఇది ఎవరి తప్పు? ఎంతసేపు అప్ లైన్‌ని తిడదాం. ఎంతసేపు డౌన్ లైన్‌ని తిడదాం. కుదిరితే వెస్టీజ్‌ని తిడదాం. వెస్టీజ్ మేనేజ్‌మెంట్‌ని తిడదాం. ఎవరు సార్ మారాలి? ఎవరి కొరకు ఎవరు మారాలి? ఈరోజు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బతుకు గురించి బాధ లేదు. మరణం గురించి అంతకంటే బాధ లేదు. ఎందుకంటే వెస్టీజ్ అంత ధైర్యాన్నిచ్చింది మాకు. బాధల్లా మరణాంతర నిర్జీవ శరీరం నుంచి 4 మొక్కలు జీవం పోసుకోవాలని, జీవం పోసుకున్న మొక్కల నుంచి కనీసం రెండైనా జీవిక కోసం పోరాడి నిలబడాలన్నదే. నిలబడ్డ 2 మొక్కలు అయ్యాయో 2 చెట్లు. 4 పూలన్నా పూయాలన్నదే మా యొక్క ఆలోచన. అలా పూసిన పూలల నుంచి సగం పూలు పురుగ్గొట్టినా, మిగిలిన పువ్వులు ఫలదీకరణమై 2 ఫలాలివ్వాలన్నది. ఆ 2 ఫలాలైతేనేం వేల వేల వెస్టిజ్ విత్తనాలను వెదజల్లాలని నా విప్లవ స్వప్నాన్ని విస్తరింపజేస్తూ, నా బ్రతుక్కు సార్థకతనివ్వాలని ఆలోచిస్తూ, ఈరోజు ఈ సెషన్‌ని తీసుకోవడం జరిగింది. సో, దీంట్లో మీకెంత మేరకు అర్థమైందో, ఇది ఏమన్నా యూజ్ అయిందో లేదో నాకైతే తెలవదు. బట్ ఒక మంచి ఆలోచన జరగాలి. ఎవరు మారాలి? ఎందుకొరకు మారాలి? అనేటువంటి ఒక మంచి డిస్కషన్ జరగాలి. సో, మన అంతర్గత మనసుతోటి మనం ఈరోజు చర్చించుకోవాలి. ఒక మంచి ఔట్‌పుట్ తోటి మనం అందరం ఈ ఉద్యమాన్ని, ఈ నాయకత్వాన్ని, ఈ యొక్క విప్లవాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్